హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీస్ మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, ఆ రోజు ఈజీగా 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా చింతపండు పులిహోర ఒక బౌల్లోకి 2 కప్పుల రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ను ఒకసారి శుభ్రంగా వాటర్తో కడిగి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాం కదా, 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది మంచిగా పొడి ఉంటే మనకు పులిహోర అనేది బాగుంటుంది. పావు టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె యాడ్ చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడిగా వస్తుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలి. రైస్ అనేది మనకి ఇలా పొడిగా వస్తుంది. ఇలా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుండి రసం తీసుకోవాలి. 4 మిరియాలు, కొంచెం ఆయిల్, కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్ని పట్టేట్టు చింతపండుకు. ఇలా మధ్యలో కలుపుతూ చింతపండు రసం అనేది ఇలా మంచిగా థిక్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలి. మనకు పులిహోరలో పల్లీలు, శనగపప్పు చాలా టేస్టీగా ఉంటాయి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. 3 ఎండుమిర్చిలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకును బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనకి పులిహోర అనేది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందు రైస్కి కొంచెం వేసాం కదా, అందుకని సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు అంతా మనం ఈ పల్లీలకి, ఈ పోపుకి పట్టేట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చింతపండు ఇందులో వేయడం వల్ల మనకి పల్లీలు తింటున్నప్పుడు మనకు పులుపు ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పులిహోర ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్కి అంతా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోరలా మనం ఎండుమిర్చి వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. పులిహోర రెడీ అయింది. ఇప్పుడు మనం ఇంకో ప్రసాదం కొబ్బరి అన్నం. ఒక పావు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. పల్లీలు, శనగపప్పు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఈ కొబ్బరి అన్నంలో ఎలాంటి కారం వేయం కదా, ఓన్లీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం సరిపోయేట్టు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం దేవుడికి ఈజీగా సింపుల్గా పెట్టుకునే బెస్ట్ రెసిపీ కొబ్బరి అన్నం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కొబ్బరి అన్నానికి 1 కప్పు రైస్తో చేస్తున్నాను. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి 1 కప్పు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి అంతా రైస్కి పట్టేట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా రెడీ అవుతుంది కొబ్బరి అన్నం మనకి. ఇప్పుడు మనం 3వ రెసిపీ రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి. నెయ్యి హీట్ అయ్యాక 1 కప్పు సూజీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సూజీ మొత్తం నెయ్యి అంతా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము సూజీ అంతా మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు సూజీ అనేది కలర్ చేంజ్ అవుతుంది. రవ్వ మనకి వైట్ కలర్లో ఉంటుంది కదా, గోల్డ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి.
ఇలా చేంజ్ అయ్యాక మనం ఇందులోకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే మనకి రవ్వ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఉండలు కట్టకుండా మంచిగా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి 50% ఉడికాక ఇందులోకి ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3/4 కప్పు షుగర్ వేసుకొని మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలర్ కోసం కొంచెం నేను ఇక్కడ పసుపు యాడ్ చేశాను. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకి రవ్వ కేసరిలోకి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల కాజు, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ గ్రేప్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా రవ్వ, అందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి కేసరి ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే ప్యాన్ నుంచి మనకి రవ్వ అనేది సపరేట్ అవుతుంది. కేసరి రెడీ అయ్యింది. 4వ రెసిపీ దద్దోజనం. ఈ దద్దోజనం నేను అరకప్పు రైస్తో చేస్తున్నాను. అరకప్పు రైస్ని కడిగి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా రైస్ అనేది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగంతా రైస్కి పట్టేట్టు మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దద్దోజనంలో మనకి ఇవి క్రంచీగా ఉంటాయి కదా, కాజు, శనగపప్పు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్కి అంతా పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దద్దోజనం రెడీ అయింది. ఇప్పుడు మన 5వ రెసిపీ శనగల తాలింపు. 1 కప్పు శనగలు ముందుగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ శనగలు 6 గంటలు నానబెట్టాను. ఎంత వీలైతే అంతసేపు ఎక్కువగా నానబెడితే తొందరగా కుక్ అవుతాయి. 1 కప్పు శనగల్ని నేను ఇప్పుడు నానబెట్టినాక కుక్కర్లోకి యాడ్ చేస్తున్నా. 1 కప్పు శనగలకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో 8 విజిల్లు వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగల తాలింపు ప్రసాదం అనేది చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము యాడ్ చేసుకోవడం వల్ల మనకి శనగల తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి తురుము అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అంతా శనగలకు పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం పోపులో సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ అంతా మంచిగా శనగలకు పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా శనగలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మనకి హడావిడి లేకుండా ఈ 5 ప్రసాదాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.